నర్సరపేటలో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. సిగ్నల్స్ పనిచేయకపోవడంతో మల్లమ్మ సెంటర్లో వాహనదారుల ఇబ్బందులు వర్ణాతీతం. మల్లమ్మ సెంటర్ వ్యాపార కూడలితో పాటు గుంటూరు, కర్నూలు హైవే బస్సులు, మాచర్ల, సత్తెనపల్లి బస్సులు ఈ మార్గాన్ని వెళ్లటం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ వాహనాలు నడపలేని పరిస్థితి చూస్తున్నాం. ట్రాఫిక్ సిబ్బంది ఎంత కష్టపడినా ట్రాఫిక్ కంట్రోల్ అధ్వానంగా ఉందనే చెప్పాలి. సీనియర్ సిటిజన్స్ తో పాటు స్థానిక ప్రజలు సిగ్నల్స్ పై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టి రిపేర్ చేయించాలని కోరుచున్నారు. నర్సరావుపేటలో ద్విచక్ర వాహనాలు నడపడం చాలా కష్టంగా ఉందండి. అలానే ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న 4 సిగ్నల్ వ్యవస్థ కూడా పనిచేయటం లేదు. దీనివల్ల బాగా అంతర్యం కలుగుతుంది ట్రాఫిక్లో. అయ్యాక కారు తీసుకుని బయటకు రావాలంటే చాలా కష్టపడాలి. మేము కార్లు బయటకు రాక 2-3 నెలలు జరుగుతుంది ఇక్కడ. ఈ విషయాన్ని మన ప్రాంతీయ ఎమ్మెల్యే గారు దృష్టి సారించి వెంటనే సిగ్నల్ వ్యవస్థను ఆధునీకరించి చక్కగా పనిచేయడం చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు. అలానే ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ట్రాఫిక్ నర్సరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన సందర్భంగా విపరీతంగా పెరిగిందండి. దీనికి మనకి అంతకుముందు ఉన్న దాని మీద కూడా చాలా డబల్ ట్రిపుల్ అయినాయి. కాకపోతే సిగ్నల్ వ్యవస్థ అనేది చాలా లోపభూయిష్టంగా ఉంది. మల్లమ్మ సెంటర్లో మరి ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోబట్టి చాలా ట్రాఫిక్ మరి అంతరాయం కలుగుతుంది. మరి ఇక్కడ పల్నాడు బస్ స్టాండ్లో కానీ అటు పోతేనే ఏమన్నా బిలాల్ దగ్గర కానీ మొత్తం 4 పాయింట్స్ కూడా పనిచేయట్లేదు. ఈ సమస్యని సత్వరం పరిష్కరించాలని చెప్పి మా ప్రజల ద్వారా మా సీనియర్ సిటిజన్స్కి బండి నడపాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎటు పడితే అట్లా పిల్లలు 3-4 వచ్చేసి ఎట్లా పడితే అట్లా క్రాస్ చేస్తున్నారు. కనుక ఈ ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ని బాగు చేయించాల్సిందిగా మనవి చేస్తున్నాను. దీని మీద మన స్థానిక ప్రజాప్రతినిధి గారు, మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ని పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాను. ట్రాఫిక్ సిగ్నల్స్ పై ఎమ్మెల్యే అరవింద్ బాబుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి ట్రాఫిక్ మీద తెలుసుకుందాం. నర్సరావుపేటలో ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే, ముఖ్యంగా నర్సరావుపేటలో ఉన్నటువంటి మన మల్లమ్మ సెంటర్లో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు. అసలు సీనియర్ సిటిజన్స్ అయితే బండుదారులైన పరిస్థితి ఉంది. ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ని మరమ్మతులు చేయాలని చెప్పేసి ప్రతి వ్యక్తి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి, ఎమ్మెల్యే గారు అయితే దీన్ని చేయగలుగుతారని చెప్పేసి అంటున్నారు. దాని మీద మరి ట్రాఫిక్ సిఐ గారు కానీ తర్వాత పట్టణ అధికారులు అందరం కూడా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఇంతకుముందు కూడా దాదాపు 7-8 సంవత్సరాల క్రితం కూడా డాక్టర్లు కానీ వ్యాపారవేత్తలు మేమందరం కూడా డబ్బులు పోగు చేసి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ రోజు అప్పుడు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశాం. తర్వాత గడిచిన 5 ఏళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇవాళ కూడా మా దృష్టికి వచ్చింది. దానివల్ల ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ని మళ్ళీ రెనోవేట్ చేస్తాము. అదేవిధంగా దాదాపు 15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు ట్రాఫిక్ సిఐ గారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎస్పీ గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన దృష్టిలో పెట్టి తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్ని రెనోవేట్ చేస్తాము. అదేవిధంగా ఎవరైతే P4లో డోనర్స్ వచ్చారో వారు ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెద్ద హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే వాళ్ళకు కూడా నష్టం లేకుండా మనం ఏర్పాటు చేస్తామని చెప్పి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. తప్పనిసరిగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు అడగకుండానే మేము చేయాలి. మరి ఎమ్మెల్యేగా ఉన్న అరవింద్ బాబు తప్పనిసరిగా ప్రజలు వాళ్ళు అడగకముందే మనం చేయాలి అనే ఆలోచన ముందుకెళ్తూ ఉంటాను. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు అడగకుండా చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటున్నారు. పేద ప్రజలతోటే మేము కలిసి ఉండడానికే నేను ఇష్టపడతాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పందాలు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఉమ్మడి కూటమి ప్రజల కోసమే పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ప్రజలు అడగకుండానే ప్రజల సమస్యలు తీరుస్తానంటున్నాడు ఎమ్మెల్యే అరవింద్ బాబు. సిగ్నల్స్ విషయంలో ఖచ్చితంగా ఆ సిగ్నల్స్కి మరమ్మతులు చేసి సీనియర్ సిటిజన్స్కి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటున్నాడు. కెమెరామెన్ బాలుతో ప్రసాద్, రాగే న్యూస్, నర్సరావుపేట.